ప్రీవియస్‌గా ఇంతకుముందు చాలా వీడియోస్‌లలో మనం చెప్పామండి. లోన్ ఎంక్వైరీస్ ఎక్కువ చేయడం వల్ల సిబిల్ అనేది తగ్గుతుంది అని మనం చెప్పాము. కాబట్టి ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ ఎంతుంది? మీరు లోన్‌కు ఎలిజిబులా? కాదా? అన్న విషయం మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే లోన్‌కెళ్ళండి సార్. లేదా మీరు ఫస్టే మీరు లోన్ ఎంక్వైరీ చేశారనుకోండి. మీ స్కోర్ తక్కువున్నా, సిబిల్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ లోన్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుంది. దానివల్ల గూడా మీ స్కోర్ అనేది పడిపోతుంది. ఒక 4, 5 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకతను షిఫ్ట్ కార్ తీసుకోనికి షోరూమ్‌కెళ్ళాడు. డైరెక్ట్‌గా వాళ్ళేం చేశారంటే లాగిన్ చేసేశారు. 9,00,000 లాగిన్ చేసే బదులు 99,00,000 లాగిన్ చేశారు. అది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోతుంది. దానివల్ల కూడా ప్రాబ్లమే. ఎందుకంటే 99,00,000 రూపాయలు లోన్ రిజెక్ట్ అయింది. దానివల్ల కూడా సిబిల్ అనేది ఆటోమేటిక్‌గా తన సిబిల్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు లోన్ తీసుకోవాలి అని అనుకుంటారో, అప్పుడు మీ సిబిల్ ఎంతుంది? మీ సిబిల్‌లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అనేది అవి క్లారిటీగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే లాగిన్ చేయండి లోన్‌కి.